విధమైన కార్యములలో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తం అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. నెక్స్ట్, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన ఏమయ్యాడు? శోధన ఏంటో తెలుసు. నువ్వు అనుకుంటావు చాలాసార్లు, నా వల్ల కావట్లేదు ప్రభా, నాకేంటి ఇన్ని టెంప్టేషన్స్ వచ్చేస్తున్నాయి అనుకుంటావు. ప్రభా నాకు వచ్చిన నీ కష్టాలు రాలేదు, నీకు ఏమైనా తెలుస్తుందా అని దేవుణ్ణి యోనా గారిలాగా మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తావు. ఏంటి ప్రభా నన్ను ఎందుకు ఇంకా ప్రాణాలతో ఉంచావు? నేను పుట్టినప్పుడే మా అమ్మ నన్ను ఓ పిల్లాడు పుట్టాడని పేకనెక్కి పిసికేసి చంపేసి ఉంటే సరిపోను కదా అని యోబు గారిలాగా మళ్ళీ దేవుణ్ణి అడుగుతావు. ఇర్మియా గారిలాగా దేవుణ్ణి అడుగుతావు. మళ్ళీ ఇలాంటి ప్రార్థనలు చేస్తూ పర్లేదు నాకు సపోర్ట్ వాళ్ళు ఉన్నారులే అనుకుంటావు. ఉన్నారండి ఇలాంటి భక్తులు, వాళ్ళు అలాగే ప్రార్థన చేశారు, నేను కూడా అలా చేయొచ్చులే పర్లేదు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా నీకు అర్థమైందా, నీలాంటి టెంప్టేషన్స్, నీలాంటి బాధలు నీకంటే ముందే అనుభవించిన మహనీయులు ఎందరో ఉన్నారు. ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నలిగిపోతున్నావేమో, యేసుక్రీస్తుకున్న ఆర్థిక ఇబ్బందులు ఎవరికి ఉన్నాయి చెప్పండి? ఇచ్చేవాళ్ళు బాగానే ఇస్తున్నారు సువార్తకి, సంచి మాత్రం ఒకటి దగ్గర లాక్ అయిపోయింది. ఆ సంచిలో పడేవన్నీ సరైన దారిలో వెళ్ళట్లే. పాప ఆయన ఎన్ని బాధలు ఎదుర్కొని ఉంటాడో. ఇస్కరియోతు యూదాను మార్చడానికి చివరి వరకు చూశాడండి. అదండి కల్వరి ప్రేమ. చాలాసార్లు ఇంట్లో వాళ్ళే అంటున్నారండి నన్ను, నా వాళ్ళే నన్ను అర్థం చేసుకోవట్లేదని ఏడుస్తాను, బాధపడుతూ ఉంటావు. యోహాను సువార్త 7వ అధ్యాయం చదవండి మీరు. యేసుక్రీస్తుకి ఇంట్లోంచి వచ్చిన వ్యతిరేకత చిన్న వ్యతిరేకత కాదు. వాళ్ళు తమ్ముళ్ళు అంటారు, పోయి నువ్వు చేయాలనుకుంటున్న ఈ సూచక క్రియలు ఏమైతే ఉన్నాయో యోధేలా చేసుకోపోయేళ్ళు. ఎందుకని? అక్కడ ఉన్నారు కదా నీ శిష్యులు, అక్కడ చాలామంది నేను మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, వెళ్ళిపో. అక్కడికి వెళ్తే ఆయనకి థ్రెట్ తెలుసు కానీ పొమ్మన్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళ అమ్మ కడుపున పుట్టిన సహోదరు. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే రోజులు మారాయి, కాలం మారింది. ఎవరైతే వెళ్ళి యోధేలో అక్కడికి వెళ్ళి నీ క్రియలు చేసుకో అన్నారో వాళ్ళే యేసు ప్రభు కోసం హతసాక్షులైపోయేంత విశ్వాస స్థాయిలో నిలబడ్డారు. అది మాత్రం చాలా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అంటే యేసుక్రీస్తు నీ బాధల్లో, నీ యాతనల్లో, నీ ఆవేదనల్లో చూడట్లేదు అనుకోవద్దు. నీ ఇంట్లో ఏం జరిగిందో తెలుసు యేసుక్రీస్తుకి. మీ ఆవిడకి నీకు మధ్య ఎన్ని క్లాషెస్ వచ్చాయో తెలుసు. మీ ఆయన నిన్ను ఎంత కింద పెడుతున్నాడో తెలుసు. నువ్వు మీ ఆయన్ని ఎంత మోసం చేస్తున్నావో తెలుసు. నువ్వు మీ తల్లిదండ్రులకి ఎంత వ్యతిరేకంగా మారిపోతున్నావో తెలుసు. తల్లిదండ్రులారా, పిల్లల్ని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారో కూడా ఆయనకు తెలుసు. అయితే ఏ పాత్రకు ఆ పాత్రకు న్యాయం చేయగలిగిన సమర్థుడు మన ప్రభువు. అందుకే సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఆయన శ్రమపడి, ఆయన శోధింపబడి శ్రమ పొందెను కనుక ఎవరైతే శోధనల గుండా వెళ్తున్నారో వారికి సహాయం చేస్తాడు. సహాయము చేయగలిగిన సమర్థుడు. మన హార్ట్ బ్రేక్ ఏంటో ఆయనకి తెలుసు. ఎప్పుడైనా నీకు లవ్ బ్రేక్ అయిందనుకోండి, బ్రేకప్ అయినప్పుడు చాలామంది చచ్చిపోదాం అనుకుంటారు. కానీ నీ బ్రేకప్లో నీ గుండె ఎన్ని బ్రేకులు పొందిందో, ఎన్ని పగుళ్ళు వచ్చేసినాయో ఆయనకి బాగా తెలుసు. నీ పక్కనున్న వాళ్ళు ఎవ్వరూ ఆ పగుళ్ళకి మందు రాయలేరు, ప్రభు రాస్తాడు. గుండె పగిలిన వారిని, గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఆయనే, అక్కును చేర్చుకుంటాడు. కానీ నువ్వు నేను చేయాల్సింది ఏంటో తెలుసా ప్రియులారా? ప్రారంభం నుంచి ఆయన పునరుత్థాన ఆదివారం వరకు రిపీట్ అవుతున్న ఒకటే పాయింట్ ఏంటది? దేవుని చిత్తం. దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం చేయమని రాజు చెప్తున్నాడు. రాజు కూడా చేసే చూపించాడు. కానీ చాలాసార్లు ఈ శిలువ ధ్యానాల్లో పాల్గొంటున్నాం, చాలాసార్లు ప్రతివారము ఆయన గురించి వింటున్నాం, నేర్చుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, పాడుతున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. ఎంతో కొంత మన వంతు పని మనం చేస్తున్నాం. కానీ ఆ నిబంధన రక్తమును త్రోసివేసి దేవుని కుమారుని తిరస్కరించి పాదములతో తొక్కువేసిన వారు ఉన్నారంటున్నాడు అదే హెబ్రీ పత్రికలో. అటివారుగా మనం ఉండడం దేవునికి ఇష్టమా? అది దేవునికి సంతోషమా? కాదు ప్రియులారా. రాజు, మన రాజు నీతిమంతుడు, మన రాజు న్యాయవంతుడు, మన రాజు సహనశీలి. మన రాజు దగ్గర కన్నింగ్ లేదు, గుర్తుపెట్టుకోండి. మన రాజు దగ్గర మాటలు మలిపేసి ఇక్కడ అక్కడ చెప్పడం లేదు. మన రాజు దగ్గర మోసం లేదు. మన రాజు దగ్గర ఉన్నది ఒక్కటే న్యాయం. మన రాజు దగ్గర ఉన్నది ధర్మం. మన రాజు దగ్గర ఉన్నది ప్రేమ, సహనం, దీర్ఘశాంతం.
ఆ రాజు గురించి నువ్వు నీ సిలువను ఎత్తుకుని ఆయన్ని వెంబడిస్తే నీకు పూలబాట కాదు, శ్రమలు వస్తాయి. చాలాసార్లు కామెంట్లు చదివినప్పుడు బూతులు పెడుతుంటే నాకు అనిపిస్తుంటుందండి, బోడి బూతులు ఏంటి అసలు ఇవి అసలు ఒక లెక్కేనా? ఈ కామెంట్లు, ఈ తిట్లు ఒక లెక్కేనా? అంతటి అద్భుతమైన సహనశీలి నా ముందు నిలబడితే అసలు నేను ఆయన చూసి ఏం నేర్చుకోవాలి? నేను ఇంకా ఎంతగా ఆయనలో డెవలప్ అవ్వాలి? ఇంకా నా సహనాన్ని నేను ఎలా వృద్ధి చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. మన రాజు మౌనంగా మనతో మాట్లాడుతున్నాడు. జయించువానిని తన సింహాసనం కింద కుర్చీ వేసి కూర్చోబెడతాననలే. ఏమన్నాడు? తనతో పాటు సింహాసనం అందు కూర్చుండబెట్టుకుంటా అన్నాడు. సిలువ ఆయనకి సింహాసనం అయిపోయింది. ఆ సింహాసనంలో మనకి భాగం ఇచ్చాడు. అందుకే మీరు అనుదినము మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుని నన్ను వెంబడించండి.